హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. సోషల్ మీడియా విస్తృతి పెరిగినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకి, సోషల్ మీడియాలో ఏవైనా మాట్లాడినా ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మాట్లాడినటువంటి మాటలు, పోస్టులు వీటికి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కేసు నమోదు చేయటం, అదేవిధంగా రాజకీయ నాయకుల మీద కొన్ని విమర్శలు చేస్తే ఆ విమర్శల విషయంలో కూడా వాళ్ళు అధికారంలోకి ఉంటే వాళ్ళు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల మీద ఒత్తిడి తీసుకువచ్చి పోలీస్ కేసులు నమోదు చేయించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా ఈ విమర్శలని రాజకీయ నాయకులు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలా అక్కర్లేదా? భారత ప్రజాస్వామ్యంలో కనీసమైనటువంటి విమర్శను స్వీకరించేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు ఉండాలి, ప్రభుత్వాలకు ఉండాలి. ప్రభుత్వం మీద తప్పులను విమర్శించేటువంటి హక్కు, అధికారం, భావ ప్రకటన, స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా తమ యొక్క భావాలని రాతపూర్వకంగాను, అదేవిధంగా మాటలతోనూ, హావభావాలతోనూ అన్ని విధాలుగా కూడా వ్యక్తీకరించేటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా, కొన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఏమైనా విమర్శలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోషల్ మీడియా పోస్టులు వీటి మీద రాజకీయ నాయకుల మీద విమర్శలు చేసేటువంటి అంశాల మీద కేసులు నమోదు చెయ్యవద్దు అని కొన్ని మార్గదర్శకాలని తెలంగాణ హైకోర్టు తెలంగాణ పోలీసులకు ఇచ్చింది. ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు. ఈ తీర్పు అన్ని రాష్ట్రాల పోలీసులకి వర్తిస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకసారి తెలుసుకోవటం మంచిది. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార పక్షం మీద విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియా సంబంధించినటువంటి విషయంలో. ఇటీవల కాలంలో మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొన్ని మేకపోతుల్ని నరకటము, లేకపోతే ఇట్లాంటి పాలాభిషేకాలు చేయటం, లేదా సోషల్ మీడియాలో ఇవి చేయటం, ఇవన్నీ కూడా కొన్ని అభ్యంతరకరమైనటువంటివే. ఆ పేరుతో వాళ్ళని అరెస్టులు చేయటము, రోడ్ల మీద నడిపించటము, ఇవన్నీ చూసినప్పుడు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదా? మాట్లాడటానికి వీల్లేదా? ఇప్పుడు అధికార పక్షానికి వైసీపీకి మధ్య ఉండే రాజకీయ విభేదాల గురించి మనం వెళ్ళట్లా. వైసీపీ చేసే అన్ని కరెక్ట్ అని కూడా నేను అనటంలా. కానీ ఈ విమర్శల్ని కనీసంగా తట్టుకోకుండా ఈ విమర్శల్ని మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి, ఈ ధోరణి మంచిది కాదు అనేటువంటిదే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులరు తెలంగాణ పోలీసులకి. ఈ తీర్పు అన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా వర్తిస్తుంది. మీరు గిన ఒక్కసారి గమనిస్తే మీరు గమనిస్తే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి తీర్పు 4905/2025 ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చినటువంటి తీర్పుని గిన మనం ఒకసారి గమనిస్తే నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్. ఈ దీంట్లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే, ఇది పోలీసులకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు. సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ ప్రసంగాలు లేదా వ్యక్తిగత పరువు నష్టము వంటి అంశాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి సంబంధించి మార్గదర్శకాలని తెలంగాణ హైకోర్టు తెలంగాణ పోలీసులకు విడుదల చేసింది. దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అనంటే లోకస్ స్టాండీ పరిశీలన. పరువు నష్టం వంటి ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు ఆ వ్యక్తి అగ్రీవుడు పర్సనా, అంటే నేరుగా అతనికి నష్టం జరిగిందా విమర్శ వల్ల, అతను నేరుగా బాధితుడు అవుతున్నాడా లేదా అనేది పోలీసులు ఫస్ట్ నిర్ధారించాలి. దీనికి సంబంధించి మూడో వ్యక్తుల ఫిర్యాదు, ఇదిగో మా నాయకుడికి ఆయన పరువు నష్టం కలుగుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేసేస్తే ఇది కాగ్నిజబుల్ నేరం కాదు, అంటే గుర్తింపు పొందినటువంటి నేరం కాదు, చట్టరీత్యా చర్యలు తీసుకునేటువంటి నేరం కాదు. ఇది ఆ కాగ్నిజబుల్ నేరం కింద ఇది మినహాయింపు వస్తుంది.
దీని మీద కేసులు పెట్టొద్దు. ఆ వ్యక్తికి నేరుగా బాధ కలిగితే, నేరుగా అతనే బాధితుడైతే తప్ప అతను ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆలోచించండి. దానికి ఇంకా నిర్ధారణలు ఉన్నాయి. వేరే వాళ్ళు మా నాయకుడికి అదైంది, మా పార్టీకి ఇదైంది అని అంటే అలాంటి కేసుల్ని తీసుకోవద్దు. అది నేరాలకు సంబంధించినటువంటి కాగ్నైజబుల్ క్రైమ్ కింద రాదు అని ఫస్ట్ పాయింట్ చెప్పింది. ఇక కేసు నమోదు చేసినప్పుడు ప్రాథమిక నిర్ధారణ చేయాలి అని. ఫిర్యాదు వచ్చినప్పుడు కాగ్నైజబుల్ నేరం కింద అది సూచిస్తే, అది ఒకవేళ ఇది నేరం అవుతుంది చట్టబద్ధంగా అని అనుకుంటే వెంటనే కేసు నమోదు చెయ్యొద్దు. ఒక ప్రాథమిక విచారణ చేసి ఆ నేరానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి అవసరమైన అంశాలనే ఉన్నాయో లేవో అనేటువంటి విషయాన్ని చూడాలి. చట్టపరంగా ఇది అలాంటి నేరమా కాదా, అందుకు అనుగుణంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా లేవని చూసి ప్రాథమిక నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ పెట్టాలి. ఇక మూడవ అంశం, ఏదైనా ఒక ప్రసంగం కానీ, వీడియో కానీ, లేదా సోషల్ మీడియా పోస్టులు కానీ, ఇది వాళ్ళ మధ్య ఈ కఠినమైన ప్రమాణం శత్రుత్వాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా ఉందా కొన్ని వర్గాల మధ్య, అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా అవమానపరిచేటువంటి విధంగా ఉందా, ప్రజాశాంతికి భంగం కలిగేటువంటి విధంగా ఉందా, లేదా తిరుగుబాట్లు వచ్చేటువంటి విధంగా ఆరోపణలు ఉన్నాయా, అప్పుడు మాత్రం కేసు నమోదు చేయమని చెప్పి. అంటే తీవ్రమైనటువంటి శత్రుత్వానికి దారితీయటం, ఉద్దేశపూర్వకంగా అవమానించటం, ప్రజాశాంతికి భంగం కలగటం, ప్రజలందరూ అశాంతి కలిగించేటువంటి విధంగా ఉండటం, లేకపోతే తిరుగుబాటు వచ్చేటువంటి విధంగా ఉండటం, ఇలాంటి ఉంటే ద్వేషము, అదేవిధంగా శాంతికి భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలు ఉంటే అప్పుడు దీంట్లో అలాంటి ఉన్నప్పుడు మాత్రమే కేసు నమోదు చేయాలి అనేటువంటిది చెప్తుంది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962 అండ్ శ్రేయా సెహగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లో వచ్చినటువంటి తీర్పులని అనుసరించి వాటిని ఫాలో అయ్యి ఈ కేసులు నమోదు చేసే విషయంలో, ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. అదేవిధంగా రాజకీయ ప్రసంగ రక్షణ కఠినమైన, విమర్శనాత్మకమైన లేదా అవమానకరమైన రాజకీయ ప్రసంగం మాత్రమే ఉంటే, అంటే రాజకీయపరమైనటువంటి అంశాల మీద మాత్రమే విమర్శలు చేస్తే, అవమానించేటువంటి విధంగా ఉంటే, విమర్శ ఉంటే, అది కఠినంగా ఉన్నా సరే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని చెప్పింది. హింసకు ప్రేరేపిస్తే, లేదు అంటే ప్రజాశాంతికి భంగం కలిగితే, ప్రజల శాంతికి రక్షణకు భంగం కలిగేటువంటి తక్షణ ముప్పు కలిగిస్తే తప్ప ఈ క్రిమినల్ చర్యలు తీసుకోవద్దు, కేసు నమోదు చేయొద్దు అని చెప్పింది. దీని ప్రకారంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a) కింద వాళ్ళకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను పోలీసులు గుర్తెరగాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసింది. తర్వాత పరువు నష్టం అనేటువంటి అంశం, అంటే ఈ పరువు నష్టానికి సంబంధించినటువంటి విషయంలో నాన్ కాగ్నైజబుల్, ఇది ఎవరికైనా పరువుకు భంగం కలుగుతుంది అని అంటే ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసే వ్యవహారం కాదు ఇది. ఇది కోర్టులో కేసులు వేసుకొని ఆ కేసులో వాళ్ళకి అసలు పరువు నష్టం కలిగిందా లేదని అది ఆ కోర్టులో తేలేటువంటి అంశం. ఇది కాగ్నైజబుల్ క్రైమ్ కాదు. కాబట్టి దీని మీద కేసులు నమోదు చేయదు పరువు నష్టానికి సంబంధించినటువంటి అంశంలో. దీంట్లో ఫిర్యాదుదారు సంబంధించి ఏం చేయాలి అని అంటే వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసుకోవాలి. మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ వేయడానికి సెక్షన్ 174 క్లాజ్ 2 భారతీయ న్యాయ సంహిత BNSS ప్రకారంగా అక్కడ వెళ్ళి ఫిర్యాదు చేసుకోవాలి. అంతే తప్ప అప్పుడు కోర్టు నుంచి ఆదేశాలు వస్తే ఒకవేళ క్రిమినల్ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు మాత్రమే పోలీసులు చర్య తీసుకోవాలి. ఇక అరెస్టులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు అన్ని కేసుల్లోనూ పోలీసులు ఈ విధమైనటువంటి మార్గదర్శకాలకు సంబంధించి ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా యాంత్రికంగా ఈ కేసుల్లో అరెస్టు చేయొద్దు నిందితుల్ని. క్రిమినల్ ప్రక్రియలో సామాన్యమైనటువంటి విధానాలను పాటించాలి. వాళ్ళకి నోటీసులు ఇవ్వటము, లేకపోతే విచారణ చేయటము అవి చేయాలి తప్ప మీరు వాళ్ళని ఏదో అరెస్ట్ చేసేసేయాలి అనేటువంటి విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఈ అరెస్టుకు సంబంధించినటువంటి మార్గదర్శకాల విషయంలో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 సంబంధించినటువంటి తీర్పుని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్ని కోర్టులకు చెప్పింది.
ఈ సున్నితమైన కేసుల్లో లీగల్ అభిప్రాయము, రాజకీయ ప్రసంగం, అదేవిధంగా సోషల్ మీడియా పోస్టుల వంటి ఈ సున్నితమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందు పబ్లిక్ ప్రాసిక్యూషన్కి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి పోలీసులు అనేటువంటి సూచన కూడా చేసింది. అదేవిధంగా అసత్యమైనటువంటి ఫిర్యాదులు చేస్తే, ఈ అసత్యము ఎవరైనా ప్రేరేపితంగా మీరు నా ఫిర్యాదు చేయండి, వెళ్ళి వాడి మీద ఫిర్యాదు చేయండి, వీరి మీద ఫిర్యాదు చేయండి అని ఎవరన్నా అలాగా ప్రేరేపించి ఫిర్యాదు దురుద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తే అది రాజకీయంగా ప్రేరేపితమని తేలితే పోలీసులు ఏం చేయాలి అని అంటే, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 176 క్లాజ్ 2 ప్రకారంగా తగిన ఆధారాలు లేవు అని నిర్ధారించి ఆ కేసుని క్లోజ్ చేయాలి, కేసుని పోలీసు లెవెల్లోనే క్లోజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని దీంట్లో పేర్కొనటం జరిగింది. ఈ విధమైనటువంటి సర్క్యులర్ని తెలంగాణ డీజీపీకి పంపాలి. డీజీపీకి పంపి అక్కడి నుంచి అన్ని స్టేషన్ల పోలీసులకు కూడా ఇది అందే విధంగా చూడాలి అనేటువంటి విధంగా మొత్తము తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి సర్క్యులర్ని తెలంగాణ పోలీసులకు జారీ చేసింది. ఇది అన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టుల మీద కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కాబట్టి ఈ సర్క్యులర్లో ఉన్నటువంటి అంశాలని మీరు ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా సరే ఈ కేసులకు సంబంధించి బాధితులుగా మీరు మారితే, పోలీసులు మీ మీద హెరాస్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, అక్రమంగా మీ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే, మీరు ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఆధారంగా కోర్టును ఆశ్రయించి న్యాయపరమైనటువంటి రక్షణను పొందేసేటువంటి దానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పటమే నా యొక్క ఉద్దేశం.